కాంగ్రెస్ పార్టీ కష్టపడి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దానికి ప్రధాన కారణం డీకే శివకుమార్ పార్టీని ముందుండి నడిపించి గెలిపించారు. అటు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య వివాదం మొదలైంది. అధిష్టానం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి పదవిని 2.5 సంవత్సరాల పాటు చెరిసగం పంచుకునేలా సమస్యను పరిష్కారం చేసింది. అయితే శివకుమార్ వర్గం మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయిష్టంగానే అంగీకరించిన డీకే వర్గీయులు మాత్రం తరచూ ఇదే అంశాన్ని బహిరంగంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి ఇబ్బంది పెడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో జరుగుతున్న ముసలం గురించి ఓ లుక్కేద్దాం. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి గెలిచింది. అటు తర్వాత సీఎం పదవి కోసం ఇద్దరు పోటీ పడ్డారు. ఒకరు మాజీ సీఎం సిద్ధరామయ్య, మరొకరు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్. వాస్తవానికి పార్టీని ముందుని నడిపించింది, గెలిపించింది డీకే అని కాంగ్రెస్ నాయకులే అంగీకరిస్తుంటారు. పార్టీ గెలిచిన తర్వాత సీఎం పదవిని 2.5 సంవత్సరాల పాటు పంచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇదే విషయాన్ని డీకేకు చెప్పి ఒప్పించారు. సోనియా, రాహుల్ మాట విని డీకే అంగీకరించారు. అయితే డీకే వర్గీయులు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా ఈ అంశాన్ని గెలుకుతున్నారు. గత పక్షం రోజుల నుంచి కనీసం 5 శాసనసభ్యులు బహిరంగంగానే సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేకు మధ్య అధికార పంపకం అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. లేదా త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం మొదలెడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే కావాలనే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతోందన్న ఊహాగానాలకు తెరతీసినట్లవుతోంది. ఇలా పుకార్లు చేస్తున్న వారి విషయానికొస్తే ఇరు గ్రూపులకు చెందిన ఎమ్మెల్యేలున్నారు. వీరి ముఖ్య ఉద్దేశమేమిటంటే సంక్లిష్టమైన అధికార పంపకం విధానాన్ని మరోమారు తెరపైకి తేవడం. తాజాగా గత శుక్రవారం నాడు మాండ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గానిగా ఈ అంశాన్ని లేవనెత్తారు. అంతకుముందు అశోక్ పఠాన్, సతీష్ జార్కోలి, కేఎస్ రాజన్న, హెచ్సి మహదేవప్పలు ముఖ్యమంత్రిని మారుస్తున్నారని ప్రకటనలిచ్చి లేని వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం చెరో 2.5 సంవత్సరాల పాటు అధికారాన్ని పంచుకునేలా ఇరువురి మధ్య ఒప్పందం కుదిర్చారు. 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ గ్యారంటీగా సీఎం అవుతారు. దీనిపై రెండో అభిప్రాయానికి తావే లేదని గానిగా దావెనగెరెలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆయన చెప్పదలుచుకుందేమిటంటే సిద్ధరామయ్య బాగానే పనిచేస్తున్నారు, కానీ శివకుమార్ త్వరలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నారని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ముఖ్యమంత్రిని మారుస్తున్నారన్న ఊహాగానాలకు తెరతీశారు. ఈ ఏడాది మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివకుమార్, సిద్ధరామయ్యలు సీఎం పదవి తనకే అంటే తనకే అని ఇద్దరూ పట్టుబట్టారు. అయితే అధిష్టానం మాత్రం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. అటు తర్వాత డీకేను బుజ్జగించి తర్వాత అవకాశం ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇక్కడ గమనించాల్సింది కాంగ్రెస్ అధిష్టానం బహిరంగంగా 2.5 సంవత్సరాల తర్వాత డీకేకు సీఎం పదవి ఇస్తామని ఎక్కడా హామీ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. అయితే సీఎం పదవిపై కన్నేసిన వారిలో కేవలం ఒక్క డీకే శివకుమార్ కాదని ఇంకా చాలామంది సీనియర్లు కూడా తమకు కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే డీకే శివకుమార్ క్యాంప్ మాత్రం వీలైనంత త్వరగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన డీకేకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శివకుమార్ తన మద్దతుదారులతో మరోమారు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి అధిష్టానానికి తన విషయం చూడాలని గుర్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
అయితే శాసనసభ్యులు ఒకరి తర్వాత మరొకరు బహిరంగంగానే సీఎం పదవి గురించి ప్రకటనలిచ్చేసరికి డీకే శివకుమార్ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. ఆయన బెంగళూరులో శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలెవరైనా కానియంది ఇలా బహిరంగంగా మీడియా ముందుకొచ్చి పార్టీ అంతర్గత అంశాల గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడరాదని అన్నారు. ప్రకటనలు గుప్పించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తామని చెప్పారు. డీకే ఇలా హెచ్చరిక నోటీసులు జారీ చేస్తామని ప్రకటించిన తర్వాత పార్టీ నాయకులు బహిరంగంగానే తమకు అధిష్టానంపై నమ్మకం ఉందని ప్రకటనలు గుప్పించారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్లో సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ గ్రూపులు 2 వర్గాలుగా చీలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే సిద్ధరామయ్య, శివకుమార్లు ఇద్దరు గతంలో కూడా పార్టీలో ఎలాంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్గాలు మాత్రం పార్టీలో అంతర్గత విభేదాలకు బీజేపీ కారణమంటూ శాపనార్థాలు పెడుతున్నారు. పార్టీని 2గా చీల్చాలని బీజేపీ కుట్రలు చేస్తోందని నెపాన్ని బీజేపీపై నెడుతోంది. కర్ణాటకలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టాక పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి నెలకొందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కర్ణాటకలో పార్టీని ఒంటి చేత్తో గెలిపించింది శివకుమార్ అనే తాకుంది. పార్టీ కోసం కష్టపడ్డ శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి దక్కాలని, పార్టీలో జరుగుతున్న తంతు గురించి ప్రజలకు కూడా బాగా తెలుసునని కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇదిలా ఉండగా సిద్ధరామయ్య బహిరంగంగానే ఇవే తనకు చివరి ఎన్నికలు, అటు తర్వాత రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారంటూ, తనకు వయస్సు మీద పడిందంటూ చివరి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ముందు సెంటిమెంట్ను రాజేసి పదవిని దక్కించుకున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం శివకుమార్ను బుజగించినా సిద్ధరామయ్య, డీకేల మధ్య అంతర్గతంగా ఒకరిపై ఒకరికి అభిప్రాయ భేదాలున్నాయి. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని డీకే మాత్రం అసహనంగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. అందుకే తన సహచరుడు పట్టాన్, జార్కోలి, రాజన్నలతో ముఖ్యమంత్రిని మారుస్తున్నారని, మరోమారు కేబినెట్ విస్తరణ ఉంటుందని మరోసారి ఇలా ప్రకటనలు చేయిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలో కొందరు తమకు కేబినెట్లో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వారికి మాత్రమే మళ్లీ మంత్రి పదవులిచ్చారని పట్టాన్ అసంతృప్తితో ఉన్నారు. రామదుర్గ నుంచి ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాగా పట్టాన్ మాత్రం సిద్ధరామయ్య అనుచరుడు. అన్ని నిర్ణయాలు ఢిల్లీ నుంచి అధిష్టానం చూసుకుంటుంది. కేబినెట్ విస్తరణ కూడా వారే చూసుకుంటారు. 2.5 సంవత్సరాల తర్వాత మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారని పట్టాన్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది మేలో కేబినెట్ కూర్పు జరిగిన తర్వాత ఎవరికైతే మంత్రి పదవులు రాలేదో త్వరలో విస్తరణ సమయంలో అవకాశమిస్తామని అధిష్టానం చెప్పింది. దీన్ని బట్టి సీఎంను మార్చినప్పుడు కేబినెట్ను మారుస్తుందన్న వాదన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినిపిస్తోంది. మరికొందరు తమ కులానికి చెందిన వారికి కేబినెట్లో ప్రాధాన్యత లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడో ఒక చోట బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. దీన్ని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలుగా చూడరాదని చెబుతున్నారు. ఇక కర్ణాటక సీనియర్ నాయకుడు జార్కోలి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు. డీకే శివకుమార్తో ఆయనకు మధ్య కొన్ని పరిష్కారం కాని వివాదాలున్నాయి. బెల్గావి ప్రాంతంలో డీకే అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారనేది జార్కోలి ఆరోపణ. డీకేను జార్కోలితో పాటు ఆయన సోదరుడు రమేష్ గట్టిగానే ఎదుర్కొన్నారు. డీకేతో విసిగిపోయి రమేష్ కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన రమేష్ 2019లో తన 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వంలో చేరిపోయారు. జార్కోలికి బెల్గావి ప్రాంతంలో మంచి పట్టుంది. అతిపెద్ద చక్కెర మిల్లుల యజమానులు. గత 2 దశాబ్దాల నుంచి ప్రాంతమంతా తమ అదుపులోనే ఉంచుకున్నారు. కాగా కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబాల్కర్తో వీరికి విభేదాలున్నాయి. కాగా లక్ష్మీ హెబాల్కర్ శివకుమార్కు అత్యంత సన్నిహితుడు. ఇదిలా ఉండగా 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా సీఎం పదవి గురించి బహిరంగంగా చర్చించడం అధిష్టానానికి పెద్ద తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు.
ఇదిలా ఉండగా కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి మహదేవప్ప ఆదివారం నాడు మాట్లాడుతూ సీఎం కుర్చీ ఖాళీగా ఉందా అని ప్రశ్నించి, సీఎం ఉన్నారుగా, ఏదైనా పదవి ఖాళీగా ఉందా అని మరోమారు ప్రశ్నించి, రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నప్పుడు మిగిలిన ప్రశ్నలు అనవసరం, ప్రస్తుతం సిద్ధరామయ్య సీఎంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. రెండు 2024 లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీకే ఇలా మరోమారు సీఎం పదవి తనకే ఇవ్వాలని పరోక్షంగా అధిష్టానానికి హెచ్చరికలు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో మళ్లీ పార్టీని గెలిపించాలి కదా, రాహుల్ని ప్రధాని చెయ్యాలి కదా, దానికి మరి అధిష్టానం కూడా ఒక మెట్టు దిగాలనేది డీకే వర్గీయుల ప్లాన్గా కనిపిస్తోందని కర్ణాటకలో ప్రస్తుతం జోరుగా జరుగుతున్న ప్రచారం. మరి రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ఊపందుకునే అవకాశం ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.